రాంబాబు గారు, కెన్ యూ హియర్ మై వాయిస్? హలో రాంబాబు గారు, సహచర మినిస్టర్ వెల్లంపల్లి గారికి కూడా దెబ్బ తగిలినట్టుగా ఉంది. మీరు ఎవరితోన్నా కాంటాక్ట్ అయ్యారా అక్కడ ఉన్నటువంటి స్పాట్ లో ఉన్న వాళ్ళతో? స్పాట్ లో ఉన్న వాళ్ళతో ఒకరిద్దరితో మాట్లాడినండి. వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. జనరల్ గా ఏం జరుగుతుందంటే పూలు వేస్తుంటారు, దండలు వేస్తుంటారు, అంతే కదా నాయకులు వెళ్తున్నప్పుడు అభిమానులు. దీనిలో రాయి వచ్చి తగలటం అనేది కొంత ప్రమాదకరమైన సంఘటన. దాన్ని చాలా స్పీడ్ గా రాయి వచ్చిందని అన్నారు. అది ఎలా వచ్చింది ఏమిటి అనేది కొంత ఆగితే గానీ మనం చెప్పలేం. కానీ నేనైతే 100% బిలీవ్ చేస్తున్నాను ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర. చంద్రబాబు నాయుడు గారే దీన్ని ప్రోత్పలం చేస్తారు. ఆయన స్వభావాన్ని బట్టి నేను ఆ రకమైనటువంటి ఆరోపణ చేస్తున్నాను. అలాగే రాంబాబు గారు గతంలో కూడా విపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆయన మీద కత్తి దాడి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందే ఒక టార్గెటెడ్ గా క్యాట్ బాల్ తో ఆయన అటాక్ చేసినట్టుగా ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది షోర్ గా అని చెప్పలేము, బట్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. సో మీకు ఎలా అనిపిస్తోంది? అంటే చీకట్లో టార్గెట్ మిస్ అవ్వకుండా ఆ ఎడమ కంటికే తగిలే విధంగా టార్గెట్ చేశారంట అని ఎలా చూడాలి? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే, బట్ ఒకటైతే మాత్రం వాస్తవం, ఈ ఒక్క రాయి కాదు చాలా రాళ్ళు వేస్తుంటారు. ఈ ఒక్క రాయి ఆయన తాకింది, కొన్ని మిస్ అయి ఉంటాయి. సో ఇది కావాలని ఇంటెన్షనల్ గా చేసినటువంటి చర్య తప్ప మరొకటి కాదు. క్రిమినల్ ఇంటెన్షన్ తో చేసినటువంటి సంఘటన. దీని మీద విచారణ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. నేనైతే నమ్ముతున్నాను ఇది చంద్రబాబు నాయుడు గారు కుట్రింది. అంటే బేసిక్ గా మీరు ఆ చుట్టుపక్కల సత్తెనపల్లి కావచ్చు, ఇటు విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఆ ఏరియాస్ లో కొంత సెన్సిటివ్ ప్లేసెస్ లో సింగ్ నగర్ డాబా హోటల్ సెంటర్ ఉంటుందా అండి? దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుందా? అంటే ఈ సెన్సిటివ్ విషయాల్లో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దాన్ని మనం ఇప్పుడు ఊహతో చెప్పాల్సిందే తప్ప దోషులు ఎవరు అనే దాన్ని మన అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేయగలం తప్ప ఇన్వెస్టిగేషన్ లోనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయని నేను నమ్ముతున్నాను. అలాగే రాంబాబు గారు, ప్రస్తుతం ఆ గాయం ఇంటెన్సిటీ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఆయనకి ఏమైనా స్కానింగ్స్ కావచ్చు, ఫర్దర్ గా మెడికల్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా కావాల్సి ఉంటుందా? ఎందుకంటే ఆయన మళ్ళీ తిరిగి అదే చిరునవ్వుతో కంటిన్యూ చేస్తున్నారు రోడ్ షో అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఐ కాంట్ సే అండి, డాక్టర్స్ కెన్ డిసైడ్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ గాయం తగిలినా ధైర్యంగా ముందుకు వెళ్లే స్వభావం. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మెడికల్ ఇన్వెస్టిగేషన్ అవసరం, కేసు ఇన్వెస్టిగేషన్ అవసరం. బహుశా ఈ నైట్ డాక్టర్స్ అందరూ ఆయన పరిశీలిస్తారని, అవసరమైతే నుదిటి మీద ఎక్స్రేలు తీస్తారని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై ఫీలింగ్, నాకు తెలిసిన నాలెడ్జ్ లో. అంతకుమించి ఏం చెప్పినా అది తప్పు అవుతుందని నా అభిప్రాయం. మీరు వెళ్ళి చూసే అవకాశం ఉందా? ఈ రోజు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నేను సత్తెనపల్లిలో ఉన్నానండి. ఈ టైంలో నేను వెళ్ళాలని అనుకోవడం లేదు. టుమారో ఐ విల్ గో అండ్ సీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ అంబటి రాంబాబు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ కు దెబ్బ తగిలింది. విజయవాడ బస్సు యాత్రలో దుండగులు దాడికి తెగబడ్డారు. విజయవాడలో భారీ జనసందోహం మధ్య రోడ్ షో చేస్తున్న జగన్ పై రాళ్ల దాడి జరిగింది. సింగ్ నగర్ డాబా కొట్ల దగ్గర ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయి వచ్చి జగన్ ఎడమ కంటికి బలంగా తాకింది. వెంటనే స్పందించిన సిబ్బంది అప్రమత్తమై బస్సు లోపలికి తరలించారు. బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం జగన్ అదే చిరునవ్వుతో రోడ్ షో కంటిన్యూ చేస్తున్నారు. అయితే మనకు విజువల్స్ లో కనిపిస్తోంది ఆయన కంటికి నల్లగా వలయాకారంలో కమిలినట్టుగా కనపడుతోంది. డాక్టర్స్ అయితే ప్రైమరీగా ఆయనకు చికిత్స చేశారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే రోడ్ షో అయితే కంటిన్యూ అవుతోంది. అయితే అసలు ఈ దాడికి పాల్పడింది ఎవరు అన్న దాని మీద ఇంటెలిజెన్స్ చీఫ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ రావాల్సింది. సీఎం జగన్ విజయవాడ బస్సు యాత్ర దాదాపు 3.5 గంటలుగా సాఫీగా సాగుతోంది. విజయవాడలో భారీ ఎత్తున జనం పోటెత్తారు. ఆయన రోడ్ షోకు అభివాదం చేస్తూ ప్రజలందరికీ కూడా ఆయన చిరునవ్వుతోనే కరచాలనం చేస్తూ కూడా ముందుకు వెళ్తున్న సందర్భం ఒక్కసారిగా సింగ్ నగర్ డాబా కొట్ల దగ్గరికి రోడ్ షో ఎంటర్ అయింది. అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ మించి అక్కడ
రోడ్ షో ముందుకు వెళ్తున్న క్రమంలో దానికి సమాంతరంగా 3 అంతస్తుల ఫ్లోర్ ఉంది. అక్కడి నుంచే ఈ అటాక్ జరుగుండొచ్చని మాత్రం సస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రావాల్సింది. పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లికి కూడా ఎడమ వైపే తగిలింది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్స్ నుంచే క్యాట్ బాల్ తో అటాక్ చేసినట్టు, టార్గెట్ గురి తప్పకుండా కొట్టినట్టుగా కూడా ఫర్దర్ గా మనకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వస్తోంది. రాయి వచ్చి జగన్ ఎడమ కంటికి బలంగా తాకింది. వెంటనే స్పందించారు సిబ్బంది. అప్రమత్తమై బస్సు లోపలికి తరలించారు. బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. అయితే గతంలోనే విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకు వైజాగ్ లో అటాక్ జరిగినప్పుడే ఆయనకు ఆక్టోపస్ టీమ్స్ 32 మంది అధికారులతో కూడినటువంటి స్పెషల్ సెక్యూరిటీని ఆయనకి అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా జగన్ వెంటే ఉంటారు. అనునిత్యం కూడా వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. చీమ చిటుక్కుమన్నా కూడా పట్టేసేటువంటి ఆక్టోపస్ టీం ఆయనకు అపాయింట్ చేయడం జరిగింది. అయితే మరి రోడ్ షో సందర్భంగా జనంతో కలిసేటప్పుడు, జనంతో అభివాదం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇళ్ల మీదకి కొంతమంది ప్రజలు వస్తారు, జగన్ ని చూడాలని అనుకుంటారు. మన ఉదయం కూడా మధ్యాహ్న సమయంలో అక్కడ ఉన్నటువంటి వారధి వచ్చేటప్పుడు జగన్ సతీమణి భారతి కూడా తన భర్తకు అభివాదం చేస్తూ కనపడ్డారు. అక్కడ రోడ్ షో నుంచే భారతికి కూడా జగన్ అభివాదం చేసిన దృశ్యాలు కూడా చూసాం. అంత సాఫీగా సాగిపోతోంది రోడ్ షో అంటూ ముందుకు వెళ్తోంది. అయితే కరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ కు వచ్చేసరికి కంటికి బలంగా దెబ్బ తగిలింది, అది రాయితో. వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది స్పందించారు, అప్రమత్తమయ్యారు, బస్సు లోపలికి ఇమీడియట్ గా తరలించారు. బస్సులోనే ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అయితే ఆ ప్రాథమిక చికిత్స అనంతరం జగన్ అదే చిరునవ్వుతో రోడ్ షో కంటిన్యూ చేస్తున్నారు. మరి మేమంతా సిద్ధం బస్సు యాత్ర గత 13 రోజులుగా కొనసాగుతూ ఉంది. అడుగడుగునా కూడా జనం జగన్ కు నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నారు, వాళ్ళ కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. తాను వస్తే మళ్ళీ ఏం చేస్తాను, సంక్షేమ పథకాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భం. కానీ ఈ 13 రోజులుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కానీ విజయవాడ ఎంటర్ అయిన స్పాట్ నుంచి కూడా ఆయనకు జనం నీరాజనం పలుకుతూనే ఉన్నారు. అడుగడుగునా పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. అయినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు పగడ్బందీ వ్యూహంతోనే ఉంటారు. కానీ ఎలా జరిగింది ఈ అటాక్ అన్న దాని మీద మాత్రం అంత తేలిగ్గా తీసుకోవాల్సిన పని కాదు.